బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ సత్తా చాటుకుంది. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి మెజారిటీ లభించింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా దాని మిత్రపక్షాలు కూడా ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ దూరంగా ఉన్న వేళ అవామీ లీగ్ 2/3 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ 200 సీట్లను కైవసం చేసుకుంది. ఇక వరుసగా 4వసారి అధికారంలోకి వస్తోంది. గోపాల్గంజ్ 3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా దాదాపు 2.5 లక్షల ఓట్లను సాధించారు. తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 1986 నుంచి ఈ స్థానంలో షేక్ హసీనా వరుసగా 8వసారి గెలవటం చారిత్రాత్మకం. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణకుమార్ అందిస్తారు. కృష్ణకుమార్, మమత, బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ పూర్తి విజయం సాధించింది. 300 సీట్లకు ఈ మొత్తం 300 సీట్లకు గాను 299 స్థానాల్లో ఈ పోలింగ్ జరిగింది. దీంట్లో ఈ 200 సీట్లను గెలిచి అవామీ లీగ్ పార్టీ తిరిగి ఈ అధికారం దక్కించుకుంటుంది. దీంట్లో ప్రధాని షేక్ హసీనా పూర్తి స్థాయిలో 8వసారి ఆమె గెలవటం జరిగింది. దీంట్లో గోపాల్గంజ్ 3 నుంచి కూడా హసీనా ఇప్పటికే 7 సార్లు గెలిచారు. ఈసారి కూడా 2,49,965 ఓట్లు ఆమెకి పోలవటం జరిగింది. ఇక్కడ సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ బంగ్లా సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్ కి కేవలం 469 ఓట్లు మాత్రమే అక్కడ రావటం జరిగింది. అయితే మొత్తం మీద ఈ నిన్న జరిగిన పోలింగ్ వీటిలో కూడా మొత్తం 40% పోలింగ్ మాత్రమే జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం బీఎన్పీతో పాటు జమాతీ ఇస్లామీ పార్టీ కూడా ఎన్నికల్ని బహిష్కరించటం, తరువాత ఈ ఎన్నికల పోలింగ్ సమయంలో దాడులకు దిగటం, మొత్తం కూడా 18 చోట్ల దాడులు జరిగాయి. దాంట్లో ఒక ట్రైన్ ని కూడా కాల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒకవైపు హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే పోలింగ్ కొనసాగింది. అయితే గత ఎన్నికల్లో 80% పోలింగ్ 2018లో 80% పోలింగ్ జరిగింది అనేది అయితే అధికారిక బంగ్లాదేశ్ అధికారులు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఆ శాతం 40%కే పోలింగ్ శాతం ఉంది. అయితే దీంట్లో ప్రతిపక్షాలు, ముఖ్యమైన ప్రతిపక్షాలు రెండు కూడా దూరంగా ఉండటం, ఈ హింసాత్మక సంఘటన నేపథ్యంలో ఈ మొత్తం కూడా అయితే ఈ మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, దీంట్లో ఈ ఓట్ల లెక్కింపు తర్వాత ఈ అవామీ లీగ్ పార్టీ 3/2 మెజార్టీతో పూర్తి స్థాయిలో గెలవటంతో మళ్ళీ కూడా ఈ 5వసారి ప్రధానమంత్రిగా ఆమె అవామీ లీగ్ షేక్ హసీనా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఈ మొత్తం ఎన్నికల్లో కూడా ఈ విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలే ఈ ఎన్నికల పోలింగ్ లో కూడా కీలక భూమిక పోషించాయి. ఇక్కడ షేక్ హసీనా ఆ దశలో పూర్తి స్థాయిలో విదేశాల అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ తో పూర్తి స్థాయిలో సంబంధాలు పెట్టుకోవటం, దాంతో బంగ్లాదేశ్ అభివృద్ధికి కృషి చేయటం అనే దాన్ని ఈ పోలింగ్ లో కూడా కీలకంగా ఒక ప్రాధాన్యత ఉన్న అంశంగా ఉంది. కాబట్టి ఈ మొత్తంలో కూడా ఈ బీఎన్పీ, జమాతీ ఇస్లామీ పార్టీలు బహిష్కరించినా సరే మిగతా ప్రజలంతా కూడా అవామీ లీగ్ పార్టీకి పట్టం కట్టారని చెప్పొచ్చు. మమత, రైట్. థ్యాంక్ యూ కృష్ణకుమార్.